హక్ సవరణ చట్టం రద్దయ్యే వరకు ముస్లింల పోరాటం ఆగదని దుబ్బాక మండలం మూసాజిద్ కమిటీ అధ్యక్షుడు ఎండి ఖలీల్ ముస్లిం నాయకులు మాట్లాడారు. ముస్లింల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లు వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ చట్టం రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుండి మైనారిటీలపై దౌర్జన్యాలు పెరిగిపోయన్నారు. భారతదేశంలో 25% ఉన్న మైనారిటీ హక్కులను కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టం రద్దు చేయాలన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచన మేరకు శాంతియుత నిరసనలు తెలపడానికి దుబ్బాక ముస్లిం మత పెద్దల ఆధ్వర్యం సిపిఎం పార్టీ మిగతా రాజకీయ పార్టీ నాయకులతో కలిసి శాంతియుత నిరసన తెలుపుతున్నామన్నారు. ఇట్టి కార్యక్రమంలో లచ్చిపేట మస్జిద్ కమిటీ అధ్యక్షుడు ఎండి అల్తాఫ్ హుస్సేన్, ఎండి చాన్మియా, మహమ్మద్ సలీం, ఎండి నవాబ్ మౌలానా మహమ్మద్ సాకిబ్, కాజీ మొహమ్మద్ అలీముద్దీన్, మహమ్మద్ మౌలానా జియాల్ రెహమాన్, మహమ్మద్ పాల్గొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్ చట్టాన్ని తెచ్చిందో దానికి మేము అగనేస్ట్గా ఈ ప్రొటెస్ట్ ర్యాలీ చేయడం దుబ్బాక పట్టణంలో జరిగింది. ఇక్కడ దుబ్బాక మండల అన్ని మస్జిద్ల తరపు నుండి ఇచ్చేసిన మా సోదరులందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఏ రోజు ఈ చట్టాన్ని మోదీ ప్రభుత్వం తెచ్చిందో నిన్న సుప్రీంకోర్టులో ద్వారా కూడా చురుకలు అంటించడం జరిగింది. అయినా కూడా బుద్ధి రావడం లేదు. ఈ చట్టం ద్వారా ఏం సాధిద్దామనుకుంటున్నారు? ముస్లింలలో మీకు ఇంత ఆగ్రహం ఉందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీరు దుర్వినియోగం చేసి మీరు ఇష్టారాజ్యం చేస్తే, మీ తానాశాయిగా చేస్తే ఇక్కడ ఊరుకుంటూ లేరు. మీరు ఏదైతే తీసుకొచ్చారో వెంటనే దీన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇది మీ హిందూ సోదరుల ఒక చిన్న విన్నపం. ఏదైతే మాకు చేస్తారో ఇది ముస్లింగానే కాదు, రేపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ ఇది అన్యాయం చేసే బిల్లు. దీని ద్వారా వీళ్ళు చాలా దానికి మనం అది చేస్తున్నారు. ఇది ఇమ్మీడియట్గా దీన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాము. మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో नहीं चलेगी।